నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. చాలా వరకు షాపింగ్ మాల్స్ మరియు పెద్ద స్టోర్లు బిల్ ఇచ్చే సమయంలో మొబైల్ నెంబర్ తప్పనిసరిని వినియోగదారులకు ఇబ్బంది పెడుతూ ఉంటారు. దీనిపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు తమ మొబైల్ నంబర్ను ఇవ్వటం తప్పనిసరి కాదు. మొబైల్ నంబర్ ఇవ్వలేదనే కారణంతో ఏ వ్యాపారి కూడా వినియోగదారుడికి సేవలు లేదా బిల్లును నిరాకరించకూడదు. నెంబర్ ఇస్తేనే బిల్లు వేస్తామని చెప్పటం అనైతిక వ్యాపార పద్ధతి కిందికి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. మొబైల్ నంబర్లు సేకరించి వాటిని మార్కెటింగ్ కంపెనీలకు అమ్మడం లేదా అవసరమైనటువంటి ప్రమోషనల్ మెసేజ్లతో వేధించడం ఆపడమే ఈ నిర్ణయం వెనుకున్నటువంటి ప్రధాన ఉద్దేశం. మరి వినియోగదారులు ఏం చేయాలి? నో చెప్పడమే. షాప్ లో నంబర్ అడిగినప్పుడు అది తప్పనిసరి కాదని వారిని సున్నితంగా చెప్పండి. నంబర్ లేకుండానే బిల్లు ఇవ్వాలని పట్టుబట్టండి. ఒకవేళ సాఫ్ట్వేర్ అంగీకరించడం లేదని వారు చెప్తే అది వారి అంతర్గత సమస్య అని, చట్ట ప్రకారం నంబర్ అవసరం లేదని తెలియచేయండి. మొబైల్ నంబర్ ఇవ్వలేదని సర్వీసెస్ నిరాకరిస్తే మీరు నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ కి ఫోన్ చేసి ఫిర్యాదు కూడా చేయొచ్చు. వారంటీ లేదా రిటర్న్ పాలసీల కోసం నంబర్ అడిగితే అది మీ ఇష్టానుసారంగా ఇవ్వచ్చు, కానీ కేవలం బిల్లింగ్ కోసం అయితే నంబర్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు.